Hi friends, welcome back to my channel. This is fourth problem, 7th class 7th chapter 7.2 exercise fourth problem anamata. ఇక్కడ ఇచ్చింది అరుణ బాట్ ఏ కార్ ఫర్ 3,50,000. అరుణ అంట తన ఒక కార్ అనేది 3,50,000 కొన్నంత. నెక్స్ట్ ఇయర్ ద ప్రైస్ వెంట్ అప్ టు 3,70,000. నెక్స్ట్ ఇయర్ 1 year తర్వాత ఆ కార్ యొక్క కాస్ట్ 3,70,000 వెళ్ళిందంట. వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్? ఇక్కడ ఆ కాస్ట్ అనేది ఎంత పెరిగిందని యొక్క పర్సంటేజ్ అనేది ఎంత పెరిగింది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆడిచ్చిన డేటా రాసుకుంటాను నేను. కాస్ట్ ఆఫ్ ఏ కార్ అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఏ కార్ ఎంత అన్నాడు? 3,50,000 అని చెప్పాను అన్నమాట. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఏ కార్ 1 year తర్వాత ఎంత పెరిగింది? అమౌంట్ ఆఫ్ ఏ కార్ ఆఫ్టర్ 1 year ఈజ్ ఈక్వల్ టు 3,70,000. అంటే 1 year తర్వాత అది పెరిగిందంతా 3,70,000కి పెరిగింది. ఇంక్రీజ్డ్ అమౌంట్ అంటే కేవలం ఇంక్రీజ్ అయిన అమౌంట్ మాత్రమే ఎంత? 3,70,000 మైనస్ 3,50,000 అంటే ₹20,000. ఆ 20,000 అనేది పెరిగింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత? ఈ పెరిగిన అమౌంట్ ఎంతైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ యొక్క ఫార్ములా ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లంలో కూడా రాసుకున్నాం. సేమ్ అదే పరంగా ఇంక్రీజ్డ్ అమౌంట్ బై టోటల్ ఆర్ ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ ఏ కార్ ఇంటూ 100%. నెక్స్ట్ ఇంక్రీజ్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 20,000. అది బై ఒరిజినల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 3,50,000 ఇంటూ 100. ఇక్కడ ఈ 4 zeros క్యాన్సిల్. రిమైనింగ్ మిగిలింది ఎంత? ఇక్కడ 2 into 100/35. నెక్స్ట్ ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది కదా. 5 టేబుల్ కూడా ఎలా అవుద్ది? 2 into 20 into 5. 2 5s are 10, పక్కన 0 100, 20 into 5. నెక్స్ట్ ఆ 35ని 5 into 7 అని చెప్పి రాసుకుంటున్నాం. 5 క్యాన్సిల్. 2 into 20/7 అంటే 40/7%. 40/7 అదని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 7 5s are 35 మైనస్ 5 5/7. ఇట్ మీన్స్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైజ్ increased is equal to 5/7%. Okay friends, thank you so much.